హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా సీతాకాంత్ని జైలు నుంచి ఎలా రిలీజ్ చేయించాలో తెలియక రామలక్ష్మి తనలో తను కుమిలిపోతుంది. నమిత చూస్తే ఎక్కడ ఉందో తెలీదు. ఇక్కడ ఏ ఆధారం లేకుండా సీతా సార్ తప్పు చేయలేదని ఎలా నిరూపించాలని తనలో తను ఆలోచిస్తూ ఉండగా ఇంతలో శ్రీలత, సీతాకాంత్, ఎంత పని చేసావు సీతాకాంత్, ఎందుకు నా నుంచి దూరం అయిపోయావు అని చెప్పి కావాలని శ్రీలత హాల్లో కూర్చుని గుండెలు బాదుకుని ఏడుస్తుంది. ఒక్కసారిగా శ్రీలత అలా ఏడ్చేసరికి అందరూ పరుగున వస్తారు. ఇక శ్రీవల్లి అయితే ఏమైంది, ఏంటి తెగ ఓవర్ చేసేస్తుంది, విలను ఈరోజు కొత్తగా కనిపిస్తుంది అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే అలాగే శ్రీలతని చూస్తూ ఉంటుంది. రామలక్ష్మి ఈవిడెందుకు ఇలా బాధపడుతుంది, అసలు సీత సార్కి ఏమైంది అని చెప్పి హడావుడిగా పైనుంచి కిందకి దిగి, అత్తయ్య ఎందుకత్తయ్య ఏమైంది, సీత సార్ బాగానే ఉన్నారు కదా అని అంటుంటే, ఇంకెక్కడ బాగున్నారు, అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు ఇంట్లో అడుగు పెట్టకపోతే నా కొడుకు నా దగ్గర ఉండేవాడు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఏదో ఒక గొడవ అని చెప్పి శ్రీలత కావాలని ఇక రామలక్ష్మిని టార్గెట్ చేస్తుంది. ఇంతలో పెద్ద ఆయన అక్కడికి వచ్చి, శ్రీలత ఏం మాట్లాడుతున్నావు, రామలక్ష్మి వల్ల ఇదంతా జరిగిందని రామలక్ష్మిని ఎందుకు నిందిస్తున్నావు, అసలు ఏ తప్పు చేయకపోయినా ఆ నమిత సీత మీద ఇట్లాంటి నిందలు వేసిందన్న సంగతి నీకు తెలీదా అని చెప్పి ఇక పెద్దాయన శ్రీలతని గట్టిగా అరుస్తాడు. శ్రీలత, మావయ్య గారు, మీరు నన్ను మాట్లాడనివ్వనంత మాత్రాన తప్పు ఒప్పైపోదు. చూడండి, న్యూస్ ఛానల్స్ అన్నీ చూడండి, ఒక్కసారి ఆ న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఎలా చెప్తున్నారో మీరే వినండి అని చెప్పి ఇక శ్రీలత అయితే న్యూస్ ఛానల్స్ని ఆన్ చేస్తుంది. ఇంకా సీతాకాంత్ సార్ బిజినెస్ని ఏం మొహం పెట్టుకొని రన్ చేస్తారు, ఇక బిజినెస్లన్నీ క్లోజ్ చేసుకొని ఆయన ఇంట్లోనే కూర్చుంటారు. ఆయన ఇన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా ఇలా ఆఫీస్లో ఉన్న ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని ఈరోజే వెలుగులోకి వచ్చిందని రకరకాలుగా ప్రతి న్యూస్ ఛానల్ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటారు. ఇక రామలక్ష్మికి చాలా కోపం వచ్చి టీవీ రిమోట్ని విసురు కొడుతుంది. ఆపండి, ఇదంతా అబద్ధం, కావాలని సీతా సార్ మీద ఇట్లాంటి కట్టు కథలు అల్లుతున్నారు. చూడండి, ఇంకా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. సీతా సార్ ఏ తప్పు చేయలేదని సాక్ష్యాలతో నేను బయటికి తీసుకొస్తాను. ఏ న్యూస్ ఛానల్స్ వాళ్ళైతే సీతా సార్ మీద నిందలు వేశారో తిరిగి వాళ్ళందరూ కలిసి సీతా సార్కి క్షమాపణలు చెప్పేలా చేస్తాను అని చెప్పి రామలక్ష్మి చాలా ఆవేశంగా బయటికి వెళ్తుంది. ఇంకా సందీప్ అయితే, అమ్మా ఏంటమ్మా రామలక్ష్మి అలా వెళ్ళిపోతుంది, కొంప తీసి నిజంగానే నమితని పట్టుకొని తీసుకొచ్చి నిజాన్ని బయట పెట్టిస్తుందా అని అంటూ ఉంటే దానికి శ్రీలత, వెళ్ళనివ్వు, నమిత ఎక్కడ ఉందో ఆ రామలక్ష్మికి తెలియదు కదా, నమిత మన హ్యాండ్వర్లో జాగ్రత్తగానే ఉంది కదా, కొద్ది రోజులు నమితని ఇక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళిపోమని చెప్పు, మనం చెప్పినప్పుడు నమితని ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్పడంతో సందీప్, సరేమ్మా, నమితని ఇక్కడి నుంచి ఎలా అయినా దాటించేస్తాను, కానీ సీతాకాంత్ మళ్ళీ బయటికి వస్తే మళ్ళీ కథ మామూలే కదమ్మా అని చెప్పి సందీప్ మాట్లాడుతూ ఉంటే సందీప్ మాటలకి శ్రీలత నవ్వుతూ, పిచ్చివాడా, ఈ తల్లి కడుపులో ఎలా పుట్టావురా, చూడు, ఈ అవమానం భరించలేక సీత ఇంటి నుంచి అడుగు కూడా తీసి బయట పెట్టలేడు, ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడని చెప్పి నలుగురు 4 రకాలుగా దుమ్మెత్తి పోస్తారు. ఆ మనవ్యధితో సీత మంచాన కూడా పడచ్చు. ఏదైతేనేమి మనకి ఈ ఆస్తి మన చేతిలోకి వస్తే చాలు, అలాగే ఆఫీస్లో CEO పోస్ట్లో నిన్ను చూస్తే చాలు అని చెప్పి ఇక శ్రీలత అంటుంటే శ్రీవల్లి, అమ్మో విలనిజం ఇంత ఘోరంగా ఉంటుందా, ఇన్ని సీరియల్స్ చూశాను కానీ ఏ సీరియల్లో కూడా ఏ విలన్ ఇంత తెలివిగా ప్లాన్ చేయలేదు. ఇప్పుడు హీరోని ఎలా బయటికి తీసుకొస్తుందో అది కూడా చూడాలి. అత్తయ్య, నాకెందుకో చాలా డౌట్గా ఉంది, ఎందుకంటే ఎన్నో సీరియల్స్లో విలన్స్ ఎన్ని చేసినా సరే హీరోయిన్ ఏదో ఒక రకంగా హీరోని బయటికి తీసుకొస్తుంది, తరువాత విలన్ని చావు దెబ్బ కొడుతుంది. ఖచ్చితంగా ఆ రామలక్ష్మి
మీకు చావు దెబ్బ కొడుతుందా అని చెప్పి శ్రీవల్లి అమాయకంగా మాట్లాడుతుంటే, ఏయ్ సందీప్, నీ పెళ్ళాన్ని లోపలికి తీసుకెళ్లరా, దీని మాటలకి నాకు విపరీతంగా కోపం వస్తుంది అని చెప్పి శ్రీవల్లి సందీప్ మీద గట్టిగా అరుస్తుంది. సందీప్ కూడా, చూడు నీ నోట్ నుంచి ఒక్కటి కూడా మంచి మాట రాదా, పద పద లోపలికి అని చెప్పి ఇక శ్రీవల్లిని లోపలికైతే తీసుకెళ్తారు. ఇక్కడ చూస్తే సిరి ధనతో, ఏవండి జరిగిందంతా చూస్తుంటే కావాలని అన్నయ్య మీద ఎవరో నిందలు వేసినట్టుగా అనిపిస్తుంది అని అంటూ ఉంటే ధన కూడా, అవును అవును సిరి, నిజంగానే ఎవరో బావగారి మీద నిందలు వేసినట్టుగా నాకు కూడా అనిపిస్తుంది. కానీ బావగారు ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్ని ఎదుర్కొని ఉండరు. పాపం రామలక్ష్మి ఎంతగా కుమిలిపోతుందో అని చెప్పి ధన ఇక రామ కోసం వెళ్తూ ఉంటే దానికి సిరి, ఏవండి రామలక్ష్మి వదిన, లేదండి రామలక్ష్మి వదిన ఎవరినో కలవడానికి బయటికి వెళ్ళింది, మీరు కూడా వదినకి ఏమైనా సహాయం చేయొచ్చు కదా అని అంటుంటే దానికి ధన, చూడు సిరి, ఇప్పటికే నేను కొత్త బిజినెస్ చూస్తూ ఆ టెన్షన్స్ ఎక్కువైపోయినాయి, ఇవన్నీ చూడాలంటే నా వల్ల కాదు అని చెప్పి ధన మాట్లాడుతూ ఉంటే, సిరి ఏంటండి అలా మాట్లాడుతున్నారు, రామలక్ష్మి మీకు సొంత అక్క, వదిన గురించి ఇలా ఆలోచిస్తున్నారేంటి అని అంటూ ఉంటే దానికి ధన, చూడు మీ అన్నయ్య మంచివాడు, మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది అని చెప్పి ధన అక్కడి నుంచి కొంచెం స్వార్థంగా మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. సిరి అయితే ఈయనకి ఎంత మంచి చేసినా ఎప్పుడు ఇలాగే మాట్లాడతాడు అని చెప్పి సిరి తన మనసులో అనుకుంటుంది. ఇక్కడ చూస్తే రామలక్ష్మి మాణిక్యంని ఒక ప్లేస్కి అయితే రమ్మంటుంది. మాణిక్యం రామలక్ష్మితో, అమ్మ రామా, నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నావు అని అంటూ ఉంటే, నాన్న జరిగిందంతా మీకు తెలుసు, ఇప్పుడు మనం ఎలా అయినా సరే కష్టపడి నమిత ఇంటిని తెలుసుకోవాలి అని అనడంతో దానికి మాణిక్యం, అమ్మ రామ, నమిత ఇప్పుడే కదమ్మా ఎయిర్పోర్ట్ దగ్గర కనిపించింది, నేను అట్నుంచే వస్తున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా రామలక్ష్మి, ఏం మాట్లాడుతున్నానా, నమిత ఎయిర్పోర్ట్ దగ్గర కనిపించిందా, మరి నాకు ఒక్క మాట చెప్పాల్సింది అని అంటూ ఉంటే, అదేనమ్మా నీకు అప్పుడే చెప్పాలి అనుకున్నాను, కానీ ఎలాగో నిన్ను కలవడానికే వస్తున్నాను కదా అని ఇక్కడికి వచ్చాక చెప్పాను అని అంటుంటే, నాన్న ఇప్పుడు మాట్లాడుకునే టైం లేదు, పదండి ఇప్పుడే వెళ్ళి ఆ నమితని పట్టుకోవాలి అని చెప్పి రామలక్ష్మి అలాగే మాణిక్యం ఇద్దరూ కలిసి నమిత కోసం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తారు. కానీ అప్పటికే నమిత అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అన్నీ సర్దుకుంటూ ఉంటుంది. ఇక వెనక నుంచి రామలక్ష్మి అలాగే మాణిక్యం ఇద్దరు కూడా నమితని పట్టుకుంటారు. నమిత వాళ్ళిద్దరిని చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక రామలక్ష్మి అలాగే మాణిక్యం ఇద్దరు కూడా నమిత వెంట పడతారు. అనుకోకుండా నమితకి యాక్సిడెంట్ అవ్వడంతో నమిత అక్కడికక్కడే పెద్ద గాయంతో కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక నమితని హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. డాక్టర్ గారు నమిత సిచ్యువేషన్ చూసి, చూడండి ఈవిడికి 24 గంటలు గడవందే, ఏమీ చెప్పలేము, మీరు ప్రతిసారి ఇలా మమ్మల్ని అడిగి ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా రామలక్ష్మి, డాక్టర్ ఎలా అయినా సరే తనకి ఏం కాకుండా ప్రాణాలతో బ్రతికి రావాలి, ఆమె వల్ల నా భర్తకి శిక్ష పడుతుంది ప్లీజ్ అని చెప్పి రామలక్ష్మి డాక్టర్ని వేడుకుంటుంది. ఇక డాక్టర్ నమితకి ట్రీట్మెంట్ చేసిన తర్వాత, మేడం ఆవిడ తలకి చాలా బలంగా గాయం తగిలింది, ఆవిడ స్పృహలోకి రావాలంటే కష్టం, ఇంకొక మాట ఆవిడ కోమాలోకి కూడా వెళ్ళిపోయే అవకాశాలున్నాయి అని చెప్పడంతో ఒక్కసారిగా రామలక్ష్మి అయితే షాక్ అయిపోతుంది. నాన్న ఏంటి నాన్న ఇలా జరిగింది, ఇప్పుడు కోమాలోకి వెళ్తే ఆయనకి జైల్లో శిక్ష పడుతుంది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అంటూ ఉంటే అక్కడే ఉన్న డాక్టర్, మేడం చూడండి ఆవిడ కోమాలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నాను, కోమాలోకి వెళ్తుంది అని చెప్పలేదు కదా, ఆవిడకి ట్రీట్మెంట్ జరిపిస్తున్నాం, మరొక 3 గంటల్లో ఆవిడకి స్పృహ రావచ్చు, లేకపోతే అది కూడా మా చేతిలో లేదు అని డాక్టర్ చెప్పడంతో అక్కడే మాణిక్యం ఇక రామలక్ష్మి ఆ 3 గంటలు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో నర్స్ పరిగెత్తుకుంటూ డాక్టర్ డాక్టర్ అని అరుచుకుంటూ వస్తుంది. అలా నర్స్ రావడంతో
డాక్టర్ కూడా హడావుడిగా వెళ్ళి నమితని చెక్ చేస్తారు. వాళ్ళు అనుకున్నట్టుగానే నమిత స్పృహలోకి వస్తుంది. ఇక రామలక్ష్మిని అలాగే మాణిక్యాన్ని లోపలికి పిలవడంతో రామలక్ష్మి మాణిక్యం నమిత దగ్గరికి వెళ్తారు. నమిత వాళ్ళని చూసి కంగారు పడుతుంది. కానీ రామలక్ష్మి నమిత దగ్గరికి వెళ్ళి నమిత చెయ్యి పట్టుకుని ప్రశాంతంగా, నమిత కంగారు పడద్దు, మేం నిన్నేం చెయ్యం, కానీ నువ్విప్పుడు నిజం చెప్పాలి అని అంటూ ఉంటే, నమిత ప్లీజ్ నన్నేం అడగద్దు, నన్ను ఏం చెయ్యొద్దు అని చెప్పి భయపడుతూ ఉంటుంది. ఇంతలో డాక్టర్, మేడం పేషెంట్ సిచ్యువేషన్ని అర్థం చేసుకోండి, ఇప్పుడు తనని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి రామలక్ష్మిని అలాగే అక్కడి నుంచి మాణిక్యాన్ని బయటికైతే పంపించేస్తారు. కానీ రామలక్ష్మి నమితని చూసి తనలో తను చాలా బాధపడుతుంది. ఇదంతా ఇలా ఉండగా ఇంకా ఇంట్లో శ్రీవల్లి అయితే శ్రీలత దగ్గరికి వెళ్ళి, అత్తయ్య రామలక్ష్మి ఎట్టి పరిస్థితుల్లో బావగారిని సాక్ష్యాలతో బయటికి తీసుకొస్తాను అనింది. కానీ ఇంతవరకు రామలక్ష్మి అక్కాయి రాలేదంటే నాకెందుకో అనుమానంగా ఉంది. కొంపతీసి రామలక్ష్మి అక్కాయి నమితని పట్టేసుకుని ఉంటుందంటారా? ఖచ్చితంగా నమితని పట్టుకుంటే నువ్వు, నీతో పాటు మా ఆయన ఇద్దరు కూడా జైల్లో ఊచలు లెక్కెట్టుకోవాలి. ఏంటో నాకెందుకో అనుమానంగా ఉంది, ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి శ్రీవల్లి అయితే ఇక శ్రీలతతో అంటుంటే, ఏయ్ అసలు అన్నీ ఇట్లాగే మాట్లాడతావేంటి? అయినా నువ్వనుకున్నట్టు ఏమీ జరగదు, ఎందుకంటే ఈ పాటికే నమిత ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పడంతో ఇక వెంటనే సందీప్ పరుగున వచ్చి, అమ్మా ఆ నమిత బెంగళూరు వెళ్ళలేదమ్మా, నమిత ఏమైందో కూడా తెలియటం లేదు, తనకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీవల్లి షాక్ అయిపోతుంది. ఇక శ్రీలత అయితే, ఏం మాట్లాడుతున్నావు సందీప్, నమిత బెంగళూరు వెళ్ళలేదా అని అడగడంతో, అవునమ్మా నమిత బెంగళూరు వెళ్ళలేదు, పైగా తను ఎక్కడ ఉందో కూడా తెలియటం లేదు అని అంటుంటే, శ్రీవల్లి అయితే నాకు అర్థమైపోయింది, నాకు అంతా తెలుసు, నేను ఎన్ని సీరియల్స్ చూడలేదు, హీరోయిన్ ఖచ్చితంగా దొంగల్ని పట్టుకొని తీరుతుంది, మీ ఇద్దరికి శిక్ష పడిపోతుంది. ఏవండి మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఒక్కరోజు కూడా నేను సంతోషంగా లేను, కనీసం జైల్లో అయినా సరే రాళ్ళు కొట్టైనా డబ్బు పంపించండి, ఎందుకంటే నాకు రిచ్గా లేకపోతే అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పి శ్రీవల్లి వాళ్ళతో కామెడీగా మాట్లాడుతుంటుంది. ఏయ్ కాసేపు నోరు మూసుకొని ఉంటావా అని చెప్పి శ్రీలత అయితే శ్రీవల్లిని నోరు మూసుకొని పక్కన కూర్చోమని చెప్తుంది. సందీప్ ముందు ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి నమిత అక్కడికి వచ్చిందో రాలేదో చెక్ చెయ్యి అని అంటుంటే, మమ్మీ ఎయిర్పోర్ట్ దగ్గర నమిత గురించి చెక్ చేసిన తర్వాతే నీ దగ్గరికి వచ్చాను, నమిత ఎయిర్పోర్ట్కి అసలు రాలేదు, తన టికెట్ కూడా చెక్ చేయించుకోలేదు అంటే నమిత ఈ మధ్యలోనే ఎక్కడో మిస్ అయింది, తను మన దగ్గర నుంచి డబ్బు డిమాండ్ చేయడం కోసం ఇంకొక రూట్లో వెళ్ళట్లేదు కదా అని అంటుంటే, లేదు తను అట్లాంటిది కాదు, కానీ నమితని అలా ఊరికే వదిలేయకూడదు, తను పొరపాటున రామలక్ష్మి కనుక చిక్కితే నమితతో పాటు నువ్వు నేను కూడా జైల్లో కూర్చోవలసి ఉంటుంది, తరువాత సీతాకాంత్ దగ్గర మనిద్దరం ఒక తప్పు చేసిన వాళ్ళ నిలబడవలసి ఉంటుంది అని చెప్పి శ్రీలత సందీప్తో చెప్తుంది. ఇది ఇలా ఉండగా కొంతసేపటి తర్వాత రామలక్ష్మి నమిత దగ్గరికి వెళ్తుంది. అనుకోకుండా నమిత అక్కడ మాయమవుతుంది. ఇదేంటి నమిత లేదని చుట్టుపక్కల చూడటంతో నమిత సృహలోకి వచ్చి అక్కడి నుంచి తప్పించుకొని బయటకైతే పారిపోతుంది. వెంటనే మాణిక్యం, అమ్మా రామలక్ష్మి ఆ నమిత పారిపోతుందమ్మా రా అని చెప్పి రామలక్ష్మిని తీసుకొని ఇక మాణిక్యం నమితని పట్టుకుంటారు. ఏయ్ ఆగవే ఆగు, నీలాంటి ఆడదాన్ని ఇంతవరకు చూడలేదు, నిన్ను ఆడదానివని కూడా చూడను, చంపేస్తాను అని చెప్పి మాణిక్యమైతే నమితని పట్టుకుని 2 చేతులు వెనక్కి పెట్టి తన మెడలో ఉన్న టవల్తో కట్టేస్తాడు. ఇక రామలక్ష్మి అయితే నమితని చూసి, నమిత నువ్వు యాక్సిడెంట్తో చావు బ్రతుకుల్లో ఉంటే అక్కడే వదిలేకుండా హాస్పిటల్కి తీసుకొచ్చాను, కనీసం నీకు ఆ మాత్రం సంస్కారం కూడా లేదా, ఏంటిదంతా అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే నమితని పట్టుకుంటుంది. నన్ను వదలండి, నన్ను వదులుతారా లేదా, లేకపోతే సీతాకాంత్తో కలిపి మీ ఇద్దరు కూడా జైల్లో కూర్చుంటారా అని అనడంతో
ఇక రామలక్ష్మి తట్టుకోలేక నమిత చెంప చెల్లు అనిపిస్తుంది. అమ్మ రామ, దీనికి ఇలా చెప్తే కాదమ్మా, దీనికి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. కానీ దీన్ని ఇక్కడ కాదు, మన ప్లేస్ ఉంది కదా అని చెప్పి ఒక గది దగ్గరికి నమితని తీసుకెళ్తారు. అక్కడ కుర్చీలో నమితని కట్టేసి నమితని నిజం చెప్తావా లేదా అని గట్టిగా నిలదీస్తుంటారు. ఇక నమిత అయితే వాళ్ళిద్దరూ అలా అడగడంతో ఇంకా నమిత అయితే భయపడుతూ చెప్తాను, నన్నేం చెయ్యొద్దు, కొట్టద్దు, చెప్తాను, ఇదంతా నేనేం కావాలని చేయలేదు, సందీప్ సార్ చెప్తేనే చేశాను అని చెప్పి నమిత అయితే వాళ్ళకి జరిగిందంతా చెప్తుంది. ఒక్కసారిగా మాణిక్యమైతే చూసావా అమ్మా, ఆ సందీప్ గడు అన్నంత పని చేశాడు. అల్లుడు గారిని ఆ స్థానం నుంచి తప్పించి వాడక్కడ కూర్చోడానికి చూసావుగా, వాడు ఎంత నీచంగా ఆలోచిస్తున్నాడో. నేను అప్పుడే చెప్పాను వాడిని నా స్టైల్లో వాడిని చిదక్కొడతానని. కానీ నువ్వు నన్ను అడ్డుపడ్డావు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు, ఒక కోటరేసి వాడి కాళ్ళు చేతులు ఇరక్కొట్టి వాడి నోటితోనే నిజం చెప్పిస్తాను అని చెప్పి ఇంకా మాణిక్యం మాట్లాడుతుంటే దానికి రామలక్ష్మి, నాన్న ఆగు నాన్న, ఎలాగో నమిత నిజం చెప్పింది, ఈ నమితతోనే కేసుని వాపస్ తీసుకోమని చెప్తాను. తర్వాత నిజం ఆయనకి కూడా తెలిసేలా చేస్తాను. ఆయన నిజాన్ని మనం చెప్పే కంటే సాక్ష్యాలతో చూస్తేనే సీతా సార్ కూడా నమ్ముతారు అని చెప్పి రామలక్ష్మి అయితే ఇక వాళ్ళ నాన్నని ఆపి నమితతో నిజాన్ని వీడియో రికార్డ్ చేస్తుంది. తర్వాత తనంతట తనే కేసుని వాపస్ తీసుకునేలా చేస్తుంది. సీత బయటికి రాగానే నమిత సీత కాళ్ళ మీద పడి, సార్ నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి సార్, మిమ్మల్ని చెడుద్దేశంతో చూశాను, మీ పక్కన ఉంటే మీ ఆస్తిపాస్తులకి నేను కూడా మహారాణిలా బ్రతకచ్చని ఆలోచించాను. మీలాంటి మగవాళ్ళని ఇలా అవమానించినందుకు నాకు ఏ శిక్ష వేసినా భరిస్తాను అని చెప్పి ఇక నమిత అయితే సీతాకాంత్ కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగుతుంది. ఎస్ఐ అయితే ఎల్లమ్మా ఎలు, ఇట్లాంటి ఆడదాన్ని ఇంతవరకు మేమెక్కడ చూడలేదు, అసలు డబ్బు కోసం ఇంత నీచ పని చేస్తావా అని చెప్పి పోలీసులు కూడా నమితకి 4 చీవాట్లు పెట్టి అక్కడి నుంచి పంపించేస్తారు. ఇక ఇంటికి వచ్చిన సీతాకాంత్ సందీప్ని గట్టిగా పిలుస్తాడు. ఒక్కసారిగా సందీప్ సీత వాయిస్ విని, అమ్మా సీతాకాంత్ వచ్చేశాడు, ఖచ్చితంగా రామలక్ష్మి సీతాకాంత్కి జరిగిందేంటో చెప్పి ఉంటుంది. ఇప్పుడు సీతాకాంత్ నన్ను ఇంటి నుంచి పంపించేస్తాడు, సీతాకాంత్ ఇచ్చే పనిష్మెంట్లు ఎలా ఉంటాయో కూడా నీకు తెలుసు అని చెప్పి ఇక సందీప్ భయపడుతుంటే శ్రీవల్లి, ఏవండి మీరొక్కరికైనా ఏంటి, అత్తయ్య గారికి కూడా ఇప్పుడు పనిష్మెంట్తో పాటు ఇంటి నుంచి బయటికి పంపించవచ్చు, ఈ ఇంటి నుంచి శాశ్వతంగా బహిష్కరించవచ్చు కూడా. ఎంతైనా హీరోలు ఖచ్చితంగా విలన్స్ కంటే గొప్ప వాళ్ళని ఇప్పుడే తెలియటం లేదు. చూడండి, నేను ఎన్నిసార్లు చెప్పి చూశాను, కాస్త సీరియల్స్ చూసి విలన్స్ ఎలా ఉంటారో నేర్చుకోమని నా మాట విన్నారు కాదు అని చెప్పి శ్రీవల్లి ఇక తన స్టైల్లో మాట్లాడుతూ ఉంటుంది. శ్రీలత అయితే, సందీప్ సీతతో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు, నువ్వు కిందకి పద అని చెప్పి ఇక సందీప్ని తీసుకుని శ్రీలత కిందకైతే దిగుతుంది. కానీ శ్రీలతకి ఊహించని షాకే సందీప్ ఇవ్వడంతో సీతాకాంత్ ఇవ్వడంతో సందీప్ గజగజ వణుకుతాడు. అసలు సీతాకాంత్ సందీప్ని ఎందుకంత గట్టిగా పిలిచినట్టు నిజం తెలుసుకోకుండా సందీప్ ఎందుకు సీతాకాంత్ దగ్గర భయపడుతున్నాడు? రామలక్ష్మి అసలు సీతాకాంత్కి ఏం చెప్పింది? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.